Good evening to all of you. Today our topic respiratory system. ఈ రోజు మనం రెస్పిరేటరీ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. శ్వాస వ్యవస్థ. సో రెస్పిరేటరీ సిస్టమ్ లో మెయిన్ ఆర్గాన్ వచ్చేసి లివర్స్, లంగ్స్ అన్నమాట. సో నోజ్ నుంచి లంగ్స్ వరకు రెస్పిరేటరీ సిస్టమ్ ఉంటుంది మన బాడీలో. సో రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క లొకేషన్ స్టార్టెడ్ ఫ్రమ్ హియర్. ఇక్కడ మన నోజ్ నుంచి larynx, pharynx, trachea and bronchioles, then lungs. Two lungs ఉంటాయి. ఓకే, సో రైట్ లా నేను రైట్ అనేది మీకు అక్కడ లెఫ్ట్ కనబడుతుందేమో, రైట్ లా లెఫ్ట్ లా రెండు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మిడిల్ లో మనకు హార్ట్ ఉంటుంది, దానికి ఇరు పక్కన లంగ్స్ ఉంటాయి. సో స్టార్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ స్టార్ట్ అయ్యేది నోజ్ నుంచి. ఓకే, సో స్టార్టింగ్ ఇక్కడ నోజ్ మనము, సో నోజ్ నుంచి స్టార్ట్ అవుతుంది రెస్పిరేటరీ సిస్టమ్. సో నోజ్ నుంచి ద ఎయిర్ విల్ బి ఎంటర్స్ ఇన్ ది బాడీ. నోజ్ నుంచి వెళ్ళి మనకి ఎయిర్ అనేది ఎంటర్ అవుతుంది బాడీలో. సో ఇక్కడ ఏ నోజ్ లో మనకు రెండు ఉంటాయి, నాస్ట్రిల్స్ అంటారు. గట్టిగా నాస్ట్రిల్స్. సో నాస్ట్రిల్స్ అనేవి టూ ఉంటాయి. నోజ్ లో ఉండేవి నాస్ట్రిల్స్ ఉంటాయి. సో ఇటు ఇందులో నుంచి మనకు ఎయిర్ అనేది పాస్ అవుతుంది. దెన్ ఇలా వచ్చేటప్పుడు ఇక్కడ ఓల్వా అంటారు. సో దట్ ఈస్ అది కవర్ చేస్తారు. ఏంటిదంటే మన ఎయిర్ ప్యాసేజ్ ఉంటుంది కదా పైనుంచి వచ్చే ఇట్లా. సో ఈ ఎయిర్ ప్యాసేజ్ ఇలా వచ్చేటప్పుడు ఎయిర్ వెళ్ళడానికి ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఈ ఓపెన్ అయినాక ఈ జంక్షన్ యొక్క పేరు లారెంక్స్ అంటారు. లారెంక్స్ అంటారు ఇది. ఇక్కడ ఉన్న ప్యాసేజ్. ఓకే, ఎయిర్ ఇట్లా వస్తుంది, ఇక్కడ నుంచి ఫుడ్ వస్తుంది. సో మనం ఎప్పుడైతే భోజనం చేస్తుంటామో అండ్ ఇన్హేల్ ఎక్సేల్ కూడా అవుతుంటది, బ్రీతింగ్ కూడా నడుస్తుంది అట్ ద సేమ్ టైం. ఫుడ్ అండ్ బ్రీతింగ్ రెండు ఉంటాయి. సో ఇలా ఫుడ్ వచ్చినప్పుడు ఈ ఫుడ్ పైకి వెళ్ళకుండా, అంటే మనం ఒకవేళ మాట్లాడుతుంటే తింటూనే, సో ఇక్కడ వచ్చిన ఫుడ్ పైకి వెళ్ళకుండా ఇది ఉల్వా అనేది ఇక్కడ కవర్ చేస్తారు. సో మీకు ఇక్కడ కనబడుతుంది, మీరు ఒకవేళ నోట్లో ఇట్లా చూశారనుకోండి, ఈ నాలుకకు పైన ఇంకో నాలుక ఉంటది. తెలుగులో కొండ నాలుక అంటారు. పైన ఒక నాలుక, అక్కడ లోపల ఒక నాలుక ఉంటది కదా. సో అది ఏం చేస్తుంది అంటే ఇలా ఫుడ్ తినేటప్పుడు ఫుడ్ ఇలా వెళ్తుంటే ఈ నాలుక పైన పోయి కవర్ చేస్తుంది. అంటే ఆ ఫుడ్ పార్టికల్ అనేది పైకి వెళ్ళకుండా ఈ ఎయిర్ వచ్చే ప్యాసేజ్ లో ఫుడ్ పార్టికల్, గొంతులో ఉన్న ఫుడ్ అనేది పైకి వెళ్ళకుండా పైన ఆపేస్తుంది. దెన్ ఇక్కడ ఉన్న ఫుడ్ ఇలా వెళ్తుంది, ఇక్కడ నుంచి ఫుడ్ ప్యాసేజ్ ఇట్లా ఈసోఫాగస్ లో వెళ్ళిపోతుంది. సో ఇది స్టమక్ వెళ్ళే క్యానల్ అన్నమాట, ఫుడ్ క్యానల్. సో ఈసోఫాగస్ ఈ ఫుడ్ ఇక్కడ ఈ లారెన్స్ నుంచి ఇలా వస్తుంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఎపిగ్లాట్ ఉంటుంది. సో ఇది ఏం చేస్తుంది అంటే ఫుడ్ ని మన రెస్పిరేటరీ సిస్టమ్ లో వెళ్ళకుండా ఆపుతుంది. సో ఇక్కడ కవర్ చేస్తుంది. ఇక్కడేమో ఇది పైన కవర్ చేసింది, పైకి వెళ్ళకుండా, అంటే పైన కూడా ఇక్కడ మనకు ఫుడ్ వెళ్ళొద్దు. మన నోజ్ నుంచి ఏదైతే క్యావిటీ ఖాళీ స్పేస్ ఉంటుందో లోపల, అక్కడ కూడా ఫుడ్ వెళ్ళకూడదు నోట్ల నుంచి పైకి. అలానే కిందికి వచ్చేటప్పుడు కూడా ఎయిర్ పోవాల్సిన ట్రాక్ లో ఫుడ్ పోవద్దు. సో ఈ విధంగా ఇక్కడ ఉంటుందండి. సో ఇది ఇక్కడ కవర్ చేస్తుంది. దెన్ ఇక్కడ మనకు వాయిస్ బాక్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి వాయిస్ వచ్చేది ఉంటుంది. ఓకే, వాయిస్ బాక్స్. తర్వాత ఇవి ఉన్నాయి కదా మనకు సి షేప్ లో ఉంటాయి. సో మనం ఇక్కడ చూడండి, ఇట్లా చూసాం అనుకోండి, ఇక్కడ మనకు కనబడతాయి సి షేప్ లో. ఓకే, సో ఇలా మనం ట్రాక్ ని ఇట్లా చూస్తుంటే ఇక్కడ మనకు ఇట్లా ఇలా ఇలా సి షేప్స్ అన్నమాట. ఇటు నుంచి ఇట్లా సి ఉంటుంది కదా, ఈ సి షేప్
ఇలా ఉన్నట్టు ఇక్కడ ఒక ఇక్కడ ఇట్లా తయారైంది. ఎందుకంటే ఒకవేళ ఈ సి షేప్ లేవనుకోండి, మళ్ళీ అది దగ్గర వచ్చి ఇట్లా ఉంటే మళ్ళీ ఎయిర్ ఎలా పోవాలి దానిలో. సో అది ఓపెన్ ఉంచి ఇట్లా ఉంటాయి అన్నమాట. సో ఇది దీని ట్రేకియా అంటారు. ట్రేకియా అంటారు దీన్ని. ఇక్కడ ఇప్పుడు నేను ఇవి రబ్ చేసి లంగ్స్ గీస్తాను. సో ఇది నోట్లో నుంచి ఇలా వచ్చింది, నోస్ నుంచి ఇక్కడ వరకు వచ్చింది. ఓకే, మనం చెస్ట్ భాగం వరకు వచ్చేసినాం. ఇక్కడ నుంచి నేను లంగ్స్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ లంగ్స్ ఉంటాయి. చెప్పండి. సో ఇది ట్రాకియా. సో ట్రాకియా దిస్ ఇస్ ఎయిర్ క్యానల్. ట్రాకియా ఇట్లా వస్తుంది మన ఇలా వచ్చాక ఇక్కడ నుంచి బ్రాంకియల్స్. బ్రాంకియల్స్ ఈ బ్రాంకియల్స్ కాస్త ఇక్కడ వచ్చి టూ పార్ట్ గా డివైడ్ అవుతాయి. సో రైట్ మనకు రైట్ కు పిరిగిత్తులు ఉంటాయి, లెఫ్ట్ కు ఉంటాయి. సో రైట్ కి వెళ్ళాలి, లెఫ్ట్ కి వెళ్ళాలి ఎయిర్. సో అలా రైట్ లెఫ్ట్ గా డివైడ్ అవుతాయి. దెన్ బ్రాంకియాల్స్ అంటారు. బ్రాంకియాల్స్ కాస్త బ్రాంకియాల్స్ ఉంటాయి. బ్రాంకియాల్స్ అయి మనము లంగ్స్ లోకి ఎంటర్ అవుతాయి. సో ఇక్కడ లంగ్స్ లో ఎంటర్ అయ్యాక కొంచెం ఇంగ్లీష్ లో కూడా చెప్పండి. సో ఇక్కడ వచ్చాక అల్వియోలార్ ఉంటాయి. అల్వియోలార్ డక్ట్. సో ఇక్కడ నుంచి మనకు వచ్చేసి లంగ్స్ లోపట ఉండే డక్ట్స్ అల్వియోలార్ డక్ట్స్ ఉంటాయి. దెన్ అల్వియోలి ఉంటాయి, అల్వియోలార్ సాక్ ఉంటాయి, అల్వియోలార్ సాక్. సో ఇప్పుడే నోట్స్ ఏం రాసుకోకండి, మళ్ళా నోట్స్ తీసుకునే క్లాస్ మళ్ళీ అవుతుంది. సో ఇక్కడ అల్వియోలార్ సాక్స్ ఉంటాయి, దెన్ అల్వియోలి ఉంటుంది. అల్వియోలి ఇప్పుడు ఇలా మనం ఇన్హేల్ ఎగ్జైల్ గురించి చెప్పుకుందాం. సో ప్రాసెస్ నా ఇది ఈ విధంగా తయారై ఉంటుంది రెస్పిరేటరీ సిస్టమ్. ఇప్పుడు ఆ ప్రాసెసింగ్ ఎలా రెస్పిరేషన్ అవుతుంది అనేది ప్రాసెస్ లో చూస్తే, మనం ఇన్హేల్ ఫస్ట్ బ్రీతింగ్ తీసుకుంటాం కదా. ఇన్హేల్ బ్రీతింగ్ లో టూ ఉంటాయి, ఇన్హేల్ ఎగ్జైల్. ఇన్హేల్ అంటే లోపల తీసుకోవడం, సో శ్వాస లోపల తీసుకోవడం, ఇది ఇన్హేల్ అవుతుంది అన్నమాట. తర్వాత ఎగ్జైల్ లోపల నుంచి మనకు బయటికి వదిలేసినప్పుడు అది ఎగ్జైల్ అవుతుంది. సో ఇన్హేల్ లోపలికి ఎప్పుడైతే O2 వెళ్తుందో మనం లోపల తీసుకునేది ఆక్సిజన్. సో ఆక్సిజన్ ఇలా వెళ్తుంది. సో ప్రాసెస్ ఎప్పుడైతే నోజ్ లో ఎంటర్ అవుతుందో ఎయిర్, సో నోజ్ లో మనకు ఇక్కడ హెయిర్స్ కూడా ఉంటాయి. ఆ హెయిర్ ఏం చేస్తాయి అంటే ఫిల్టర్ చేస్తాయి. ఏదైనా డస్ట్ పార్టికల్ ఏదైనా వచ్చి ఉంటే ఒకవేళ ఇక్కడ ఆపేస్తాయి, అవి ఫిల్టరేషన్ లాగా పనిచేస్తాయి. తర్వాత నోజ్ లో ఉండే ఆ మాయిశ్చరైజింగ్ చేస్తారు. సో గాలి ఒకవేళ మన బాడీ కన్నా ఎక్కువ హీట్ ఉన్నా లేకపోతే తక్కువ కూల్ గా ఉన్నా వాటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటాయి అన్నమాట. తర్వాత చాలా డ్రై ఎయిర్ ఉన్నా దాన్ని కూడా బాడీకి ఎలా కావాలో ఆ రకంగా తయారు చేసుకుంటాయి. సో ఈ విధంగా వస్తుంది ఇట్లా. ఓకే, వచ్చాక ఇప్పుడు ఈ ఆక్సిజన్ ఇలా వచ్చాక లంగ్స్ లో ఆ బ్రాంకియాస్ నుంచి బ్రాంకియాల్స్, దెన్ అల్వియోలార్స్, అల్వియోలార్ సాక్ నుంచి అల్వియోలార్ డక్ట్, అల్వియోలార్ సాక్ లోకి వచ్చేస్తుంది. సో అల్వియోలార్ సాక్ అంటే ఇప్పుడు ఈ లంగ్స్ తీసేస్తాను. లంగ్స్ తీసేసి లంగ్ లోపల ఎలా ఉంటుందో అది చెప్తాను.
ఇట్లా అల్వియోలార్ సాక్ లో వచ్చేస్తాయి. ఇది లంగ్ లోపట ఉన్నాయి. లంగ్ ని మనం కట్ చేసి చూస్తే దాని లోపల చిన్న 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 రౌండ్స్ కనిపిస్తాయి ఇట్లా. సో ఇది అన్నమాట. సో ఇక్కడ ఆక్సిజన్ ఇలా వస్తుంది మనకు. అల్విల్ ఆక్సిజన్ ఇలా వస్తుంది. వచ్చాక ఇక్కడ ఏదైతే చిన్న చిన్న ఆర్టరీస్ వెయిన్స్ వస్తాయో అవి మనకు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని వస్తాయి. సో మన హార్ట్ గురించి తెలుసుకున్నాము. హార్ట్ లో 2 టైప్ ఆఫ్ సర్క్యులేషన్ జరుగుతుంది. ఒకటి పల్మనరీ అంటే పైన లంగ్స్ కి వచ్చే బ్లడ్. రెండవది సిస్టమిక్ సర్క్యులేషన్ అంటే మన బాడీ మొత్తంకి ట్రాన్స్ఫర్ అయ్యేది. సో బాడీ మొత్తంకి హార్ట్ నుంచి మనకు ఆక్సిజనేటెడ్ బ్లడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు బాడీలో సెల్యులార్ లెవెల్స్ ప్రతి సెల్ కి బ్లడ్ వెళ్ళాక అక్కడ సెల్ లో ఆక్సిజన్ యూజ్ అయ్యి ఆ సెల్ లో తయారైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉంటుందో అది బ్లడ్ లో ఎంటర్ అయ్యి మళ్ళీ మనకు ఇక్కడ ఏంటి ఇక్కడ హార్ట్ కి వచ్చేస్తుంది. సో హార్ట్ కి అది వచ్చాక ఇక్కడ నుంచి లంగ్స్ కి వెళ్తుంది. హార్ట్ నుంచి లంగ్స్ కి వెళ్తుంది. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్. సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ వచ్చింది ఇట్లా CO2. ఇది ఏమవుతుంది అంటే ఈ అల్వియోలార్ సాక్లో అల్వియోలీలలో ఈ CO2 అనేది ఇందులో వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మనం ఏదైతే ఇన్హేల్ చేసి ఆక్సిజన్ తీసుకున్నామో లోపల ఈ ఆక్సిజన్ కాస్త ఇందులో బ్లడ్ లోకి ఎంటర్ అవుతుంది. ఈ ఇక్కడ ఆర్బిసిస్ ఉంటాయి. ఇప్పుడు ఈ బ్లడ్ వచ్చింది కదా బ్లడ్ వెజిల్. సో దీనిలో ఆర్బిసిస్ ఉంటాయి. ఆర్బిసి స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా డిస్క్ లాగా ఉంటుంది. ఇట్లా ఉంటుంది. రెడ్ బ్లడ్ సెల్స్ ఇవి ఆర్బిసి అంటాము. ఆర్బిసి. సో ఆర్బిసి లో రెడ్ బ్లడ్ సెల్స్ లో మనకు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొచ్చింది. ఆర్బిసి లోనే హిమోగ్లోబిన్ ఉంటుంది. హిమోగ్లోబిన్ ని మనం హెచ్బి అంటాం. మెడికల్ టర్మ్ షార్ట్ హెచ్బి అంటాం. సో ఈ హెచ్బి లో కార్బన్ డైఆక్సైడ్ బాడీ నుంచి తీసుకొస్తుంది. సో ఇక్కడ నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఏమైంది ఇక్కడ డ్రాప్ చేసింది. అంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొచ్చి ఇక్కడ వదిలేసింది అల్వియోలీలో. ఇప్పుడు ఈ ఇక్కడ ఉన్న ఆక్సిజన్ ఏం చేస్తుందంటే హిమోగ్లోబిన్ తో కంబైన్ చేస్తుంది. ఓకే, సో ఆక్సి హిమోగ్లోబిన్ అంటారు. హిమోగ్లోబిన్ కాస్త ఆక్సిజన్ తో కంబైన్ అయ్యి సో ఈ ఆక్సిజన్ హిమోగ్లోబిన్ తో కంబైన్ అయ్యి ఇప్పుడు ఈ ఆక్సిజన్ ఉన్నటువంటి హిమోగ్లోబిన్ ఆర్బిసి లో ఉంది. ఇది ఓకే, మనం పీల్చుకున్న ఇన్హేల్ చేసిన ఆక్సిజన్ హిమోగ్లోబిన్ తో కలిసి ఆర్బిసిలో వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి చిన్న చిన్న క్యాపిలరీస్ నుంచి మళ్ళీ మనకు హార్ట్ కి వచ్చేస్తుంది. ఇది అన్నమాట. సో హార్ట్ కి వచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ మొత్తం బాడీకి సరఫరా అవుతుంది. సో ఆక్సిజన్ ఉన్న బ్లడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంట. ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది బాడీకి కావాలి మనం పని చేయడానికి, దేనికైనా అది అవసరం. సో ఈ విధంగా సరఫరా అవుతుంది. దీని ఏమంటారు అంటే పల్మనరీ రెస్పిరేషన్ అంట ఆర్ ఎక్స్టర్నల్ రెస్పిరేషన్. పల్మనరీ రెస్పిరేషన్. సో లంగ్స్ లో ఇక్కడ జరిగేటటువంటి గ్యాసియస్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉంటుందో గ్యాసియస్ ఎక్స్చేంజ్ ఎక్స్టర్నల్ కూడా అనొచ్చు. ఎక్స్టర్నల్ ఎక్స్చేంజ్ అంటే బయట నుంచి వచ్చింది కదా, ఎక్స్టర్నల్ అంటే బయట నుంచి మనకు వచ్చింది అది ఇక్కడ ఎక్స్చేంజ్ అవుతుంది. ఓకే, సో దీన్ని ఎక్స్టర్నల్ కూడా అంటాం. తర్వాత ఇక్కడ ఎక్స్చేంజ్ అయిన గ్యాసెస్ మళ్ళీ బ్లడ్ లో కలిసి మన హార్ట్ నుంచి బాడీ మొత్తం పార్ట్స్ కి సరఫరా అవుతాయి కదా, డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఇప్పుడు అది అక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు అక్కడ చూద్దాం అక్కడ ఏమవుతుంది. ఇప్పుడు ఇది తీసేస్తాం. సో ఇది ఇప్పుడు ఒక టిష్యూ. సో గ్రూప్ ఆఫ్ సెల్స్ ని మనం టిష్యూ అంటాం. సో ఇది ఒక సెల్, ఇంకొక సెల్, ఇంకొక సెల్, ఇంకొక సెల్, ఇట్లా అన్ని సెల్స్ కలిపి ఒక టిష్యూ ఫామ్ అవుతాయి. ఓకే, సో ఈ టిష్యూలో ఇక్కడ నుంచి మనకు ఇందాక చూసిన ఆక్సిజన్ వచ్చింది. ఓకే, ఇది ఆక్సిజన్ వచ్చింది. సో ఈ టిష్యూస్ లలో సెల్యులార్ లెవెల్లో టిష్యూస్ తర్వాత మనకు వచ్చేవి సెల్స్. సో బాడీలో అన్నిటికంటే స్మాలర్ పార్ట్ ఇస్ సెల్. సో సెల్స్ ఫంక్షనల్ యూనిట్ అంటాం దాన్ని.
ప్రతి ఫంక్షన్, అది ఏ ఫంక్షన్ అయినా బాడీ మొత్తం ఒక్కొక్క రకమైన ఫంక్షన్, ఒక్కొక్క రకమైన సెల్స్ అనేవి క్యారీ అవుట్ చేస్తాయి. సో ఇక్కడ సెల్స్ లో వస్తుంది. సెల్స్ లో వచ్చేసినాక ఇక్కడ సెల్ ఎప్పుడైతే మనం ఏదైనా పని చేస్తున్నామో అప్పుడు ఏమవుతుంది అంటే ఆక్సిజన్ యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మొన్న కూడా నేను బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్ గురించి చెప్పిన రోజు, సో ఇప్పుడు ఈ చెయ్యి ఉంది, ఈ చెయ్యి ఇప్పుడు ఇట్లా అంటున్నాం అనుకోండి, ఈ వేలు జస్ట్ ఇలా అన్నా, సో ఇలా అంటుంటే కూడా ఏమైంది, ఇక్కడ ఆక్సిజన్ యూజ్ అయింది ఈ టిష్యూలో. ఇప్పుడు మాట్లాడుతున్నా, సో ఇక్కడ నాలుక, లిప్స్, ఈ ఏదైతే ప్రాసెస్ ఉందో, టాకింగ్ ఆర్ డూయింగ్ హ్యాండ్ మూమెంట్, వాకింగ్, రన్నింగ్, వాట్ ఎవర్ వర్క్ డూయింగ్ ఆర్ ఈటింగ్, బ్రీతింగ్ కూడా, బ్రీతింగ్ లో కూడా ఎన్నో మార్పు వస్తున్నాయి కదా, కదులుతుంది కదా బాడీ. సో దీన్ని ఇక్కడ ఏమవుతుంది అంటే ఆక్సిజన్ యూజ్ అవుతుంది. సో ఆ ఆక్సిజన్ యూజ్ అవుతూ 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 ఏమవుతుంది అంటే ఈ సెల్స్ అనేవి పనిచేస్తాయి. సో ఈ సెల్ పని చేసేటప్పుడు ఎప్పుడైతే ఇది ఇట్లా అంటున్నామో అప్పుడు ఇందులో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. బ్లడ్ లో ఉన్న ఆక్సిజన్ యూజ్ చేసి ఇది ఇలా అవుతుంది, మూమెంట్ వస్తుంది. ఇప్పుడు ఈ మూమెంట్ వచ్చేటప్పుడు ఇందులో కార్బన్ డైఆక్సైడ్ తయారవుతుంది. అది తయారైన కార్బన్ డైఆక్సైడ్ ఈ సెల్ లో ఇది ఆర్టరీలో వచ్చేస్తుంది ఇక్కడ. తర్వాత ఇక్కడ తయారైనటువంటి CO2 అనేది ఫామ్ అవుతుంది. ఈ CO2 వెయిన్స్ ద్వారా మళ్ళీ పైకి వెళ్తుంది, హార్ట్ కి వస్తుంది. ఓకే, సో ఇది బాడీ పార్ట్ నుంచి మళ్ళీ మనకు ఇప్పుడు ఏ పార్ట్ లో ఏం పని జరుగుతుంది, ఇప్పుడు చేతులు పని జరుగుతుంది, నోటికి పని జరుగుతుంది, లెగ్ కు జరుగుతుంది, కాలు మీద నిలబడి ఉన్నాం స్టాండింగ్, సో లెగ్ కూడా పని చేస్తుంది స్టాండ్ అయినామంటే. సో ఈ పని చేసేటప్పుడు అక్కడ మనకు ఆక్సిజన్ యూజ్ అవుతూనే ఉంటది, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతూనే ఉంటది బ్లడ్. సో రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ తీసుకుని ఇట్లా వస్తుంటాయి. సో ఇక్కడ జరిగే ఈ రెస్పిరేషన్ ఏమంటారంటే ఇది టిష్యూ లెవెల్లో జరుగుతుంది, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ గ్యాసియస్ ఎక్స్టర్నల్, సెల్యులార్ లెవెల్లో జరుగుతుంది. సో ఈ విధంగా మనము రెస్పిరేషన్ లో ఇన్హేల్ ఎక్సేల్ అనేది జరుగుతుంది. సో నార్మల్ ఇన్హేల్ ఎక్సేల్ అవుతుంటే నార్మల్ పని చేసేటప్పుడు ఇంకా మనం ఏదైనా ఎక్స్ట్రా పని, ఏమైనా హార్డ్ వర్క్ చేస్తుంటే పోస్ట్ ఇన్హేల్ పోస్ట్ ఎక్సేల్ కూడా జరుగుతాయి. లైక్ యోగా, ఎక్సర్సైజ్, డాన్స్ ఇట్లాంటి వాటిలో ఒబియస్లీ ఎక్కువ ఫోర్స్ఫుల్లీ ఇన్హేల్ ఎక్సేల్ అవుతాయి. సో అప్పుడు వచ్చే అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఆల్సో ఇంక్రీజెస్ ఇన్ ద ఫోర్స్ఫుల్లీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. సో ఇక్కడ బాడీలో ఇట్లా డయాఫ్రామ్ అంటారు, ఇక్కడ డయాఫ్రామ్ ఉంటుంది, దీనిపైన లంగ్స్ ఉంటాయి. సో శ్వాస తీసుకునేటప్పుడు చూడండి ఇట్లా తీసుకుంటే ఇట్లా మనకి ఇట్లా మూమెంట్ అనేది చేంజెస్ కనబడుతుంది. సో ఇది అంతా ఈ ప్రాసెస్ లో ఏ మూమెంట్స్ మజిల్స్ ఉంటాయి, ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి ఇలా ఇన్హేల్ లో. ఓకే, ఇది ఇప్పుడు దీంతో పాటు కొంచెం హార్ట్ గురించి చూస్తే సో ఇలా లంగ్స్ ఉన్నాయి, కానీ ఈ లంగ్స్ మధ్యలోనే మనకు ఇక్కడ హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కొంచెం. ఇలా ఉంటుంది. సో 4 ఛాంబర్స్ ఉంటాయి, ఇలా హార్ట్ ఉంటుంది, 2 లంగ్స్ మధ్యలో ఇక్కడ హార్ట్. సో నా హార్ట్ ది పని ఏంటిదంటే టు పంప్ ది బ్లడ్ టు హోల్ ది బాడీ, మొత్తం బాడీకి బ్లడ్ సరఫరా చేయాలి, సర్క్యులేట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ టు ది లంగ్స్ కి కూడా వెళ్ళాలి. అప్పుడు లంగ్స్ కి వెళ్ళాక అది ప్యూరిఫై అయ్యి మళ్ళీ హార్ట్ కి వస్తుంది, హార్ట్ వచ్చాక మళ్ళీ బాడీకి పంపుతుంది, మళ్ళీ బాడీలో ఉన్న మొత్తం బ్లడ్ ని కూడా తీసుకోవాలి. సో మన మోటార్ లాగానే, మోటార్ ఎట్లా ఇస్తుంది, ఇక్కడ ఉన్న వాటర్ పైకి తీసుకుంటుంది, ఆ మోటార్ లో వచ్చిన వాటర్ మళ్ళీ పైకి పంపుతుంది కదా, భూమి లోపల ఉన్న ఇక్కడికి వస్తున్నాయి, ఇక్కడి నుంచి మళ్ళీ పైకి. అలా బాడీ మొత్తంలో ఇట్లా వస్తాయి ఇక్కడికి హార్ట్ కి, మళ్ళీ ఇక్కడ నుంచి లంగ్స్ నుంచి మళ్ళీ హార్ట్ కి వచ్చాక మళ్ళీ అక్కడి నుంచి బాడీ. సో ఈ ప్రాసెస్ ఏంటంటే మనకు ఎయిర్ సర్క్యులేషన్ అవ్వాలి, బ్లడ్ సర్క్యులేషన్, ఎయిర్ అవ్వాలి, బ్లడ్ అవ్వాలి. సో ఒకవేళ మన బ్లడ్ సర్క్యులేషన్ లో అంతరాయం ఏమైనా ఏర్పడితే, అది ఒకవేళ ప్రాపర్ సర్క్యులేషన్ అవుతలేదంటే అప్పుడు మనకు ప్రాబ్లం వస్తుంది. సో అది హార్ట్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్. సో దాన్ని స్ట్రోక్స్ అంటారు, లేకపోతే షాక్స్ కూడా అంటారు.
స్ట్రోక్స్ స్ట్రోక్స్ అన్నమాట. సో స్ట్రోక్స్ ఎప్పుడు అంటే హార్ట్ ఎప్పుడైతే అనేబుల్, when heart losing its capacity to pump the blood for the body or the lungs, అప్పుడు దానికి ప్రాబ్లం వస్తుంది. సో హార్ట్ దేంతో తయారవుతుంది అంటే కార్డియాక్ మజిల్ తో అంటారు. హార్ట్ ని కార్డియాక్ అంటారు, కార్డియో కేర్ కార్డియాక్ అంటారు చెప్తారు. సో దీనికి తయారైన మజిల్ పేరు కార్డియాక్. కార్డియాక్ కార్డియాక్ మజిల్. దెన్ ఇక్కడ కార్డియాక్ లో కూడా మనకు ఆర్టరీస్ వెయిన్స్ ఉంటాయి, హార్ట్ మీద కూడా ఉంటాయి. ఎందుకంటే హార్ట్ గోడలు కూడా పనిచేయాలి కదా, ఇట్లా లబ్ డబ్ అంటాం కదా. సో అది అవ్వాలంటే ఓపెన్ క్లోజ్ కాంట్రాక్షన్ అండ్ ఫోర్స్ఫుల్ ఇట్లా రిలాక్సేషన్ అవుతుంది హార్ట్ లో కూడా. లైక్ ఇన్హేల్ ఎక్సెల్ కి లంగ్స్ ఎట్లా అవుతున్నాయి అలా హార్ట్ కూడా అవుతుంది, బ్లడ్ తీసుకోవడానికి ఇట్లా అని పంపడానికి. సో ఈ గోడలకి ఏదైతే ఉన్నాయో మనకు కార్డియక్ ఆర్టరీస్, కార్డియక్ వెయిన్స్, దానిలో కూడా మనకు ఆక్సిజన్ వెళ్ళాలి. సో ఇందాక అన్నట్టు ఏదైనా పని జరగాలంటే ఇట్లా ఈ మూమెంట్ రావాలంటే దీనిలో ఆక్సిజన్ యూజ్ అవుతుంది. దెన్ ఇక్కడ నుంచి రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ లో. సో ఇప్పుడు కార్డియాక్ ప్లేస్ లో కూడా ఇక్కడ ఆక్సిజన్ ఉండాలి, అప్పుడు ఆ మజిల్ అనేది దగ్గర కాంట్రాక్షన్ అయినప్పుడు దానిలో ఉన్న బ్లడ్ బయటికి వచ్చి సరఫరా అవుతుంది. మళ్ళీ రిలాక్సేషన్ ఇట్లా అయింది అనుకోండి, అప్పుడు ఇంకో బ్లడ్ దీనిలో వస్తుంది ఇలా. సో ఇప్పుడు దీని మీద కూడా వెయిన్స్ అండ్ ఆర్టరీస్ ఉంటాయి హార్ట్ మీద, హార్ట్ మజిల్ లో. సో ఇక్కడ ఉన్న వెయిన్స్ అండ్ ఆర్టరీస్ ఒకవేళ అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా చేయలేకపోతుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే అది కదలాలి అంటే ఆక్సిజన్ కొరత అవుతుంది. సో ల్యాకింగ్ ఆఫ్ ఆక్సిజన్ ద కాంట్రాక్షన్ విల్ బి గెట్ డిలే. ఓకే, సో దాని వల్ల అప్పుడు ఏమవుతుంది అంటే హార్ట్ కి ప్రాబ్లమ్ వస్తుంది. సో ఇట్లా స్ట్రోక్స్ వస్తాయి. సో దీని ఏమంటారు అంటే కార్డియక్ ఫెయిల్యూర్ కూడా, స్ట్రోక్ అనొచ్చు, కార్డియక్ ఫెయిల్యూర్ అనొచ్చు. ఫెయిల్యూర్ అనమాట, కార్డియక్ ఫెయిల్యూర్. దెన్ దీనిలో కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి. కార్డియక్ హార్ట్ ఫెయిల్యూర్ కూడా అంటారు, సిహెచ్ఎఫ్ అని. కార్డియక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు, కార్డియక్ ఇష్కెమియా అని అంటారు. అదే అనమాట. ఇంకా ఇప్పుడు ఈ ఇక్కడ ఒక లాజిక్ ఉంటది ఏంటంటే రెండు చాలా దగ్గర ఉన్న సిస్టమ్స్, రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, రెండు ఒకదానితో ఒకటి చాలా విడిపడి. సో ఇన్హేల్ ఎక్సేల్ ద్వారా మనకు గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరగడం ద్వారా తర్వాత బ్లడ్ లో ఇది వస్తుంది. దెన్ బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడం ద్వారా నెక్స్ట్ మనకు నెక్స్ట్ ప్రాసెస్ అవుతుంది ఇలా. ఇప్పుడు దీనికోసం ఏం చేయమంటారు అంటే హార్ట్ సరిగ్గా పనిచేయాలంటే హెల్దీ ఫుడ్ ఎట్లాగో తీసుకోవాలి ఒబియస్లీ. వై బికాజ్ ఈ మధ్యలో చాలా ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్ కానీ చాలా జంక్ ఫుడ్, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్, ఆయిల్ ఎక్కువ ఉన్నవి తీసుకున్నాం అనుకోండి. సో అవి ఏదైతే లిపిడ్స్, ఫ్యాట్స్ తయారవుతాయో అవి వచ్చి ఆర్టరీస్ లోపల కూర్చుంటాయి. సో ఇట్లా ఉంటది, ఇట్లా ఒక పైప్ ఉంటుంది అనుకోండి, పైప్ లాగా. ఈ పైప్ లోపల ఇట్లా తయారవుతుంది, ఇట్లా కూర్చుంటాయి ఇది. సో దీని లోపల ఇట్లా ఏదైతే కూర్చున్నారో, సో దీన్ని బట్టి ఏమవుతుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ కి అంతరాయం ఏర్పడుతుంది. ఓకే, ప్రాబ్లం అవుతుంది. సో ఇది బ్లడ్ ప్రాపర్ సర్క్యులేట్ అవ్వదు. సో దీని వల్ల కూడా మనకు హార్ట్ కి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అది. సో మనం తినే ఫుడ్ కూడా అది ప్రాపర్ డైజెషన్ అవ్వడం, మెటాబాలిజం అవ్వడం, వెళ్ళిపోవడం కూడా అంతే ముఖ్యం. అదర్వైజ్ ఇట్లాంటి చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. సో దీనిలో ఇప్పుడు ప్రాపర్ సర్క్యులేషన్ జరగాలంటే, ఇన్హేల్ ఎక్సెల్ ప్రాపర్ అవ్వాలంటే మనకు బెస్ట్ టెక్నిక్స్ ఏంటంటే ఎక్సర్సైజెస్, వర్కౌట్ చేయడం, హార్డ్ వర్క్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, ఇవి రన్నింగ్ చేయడం, ఏదైనా ఫిజికల్ వర్క్ చేయాలి ఏదైనా, లేదంటే యోగా చేయడం. సో ఇవి ఉన్నాయి అన్నమాట. సో వీటి ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు వర్క్ అనుకోండి, ఎక్కువ ఫిజికల్ వర్క్ చేస్తున్నాం, హార్డ్ వర్క్. సో ఇక్కడ ఇంత మజిల్ కి ఇంత ఫోర్స్, ఎంత ఎనర్జీ కావాలో ఈ అంత ఎనర్జీ ఎట్లా వస్తుంది, ఈ బ్లడ్ సర్క్యులేషన్ ద్వారానే వస్తుంది. సో బ్లడ్ లో ఉన్న న్యూట్రిషన్స్ వస్తాయి, ఆక్సిజన్ ఇవి వస్తాయి. సో దాని ద్వారా ఎనర్జీ వస్తుంది. సో బ్లడ్ ఎక్కువ సర్క్యులేట్ అవ్వాలంటే ఏం చేయాలి, హార్ట్ మంచిగా ఎక్కువ పని చేయాలి. హార్ట్ లో సర్క్యులేషన్ అనేది మంచిగా ప్రాపర్ అవ్వాలి, ఫుల్ ఆఫ్ జరగాలి.
దానికి రీజన్ ఏంటంటే మళ్ళా శ్వాస బాగా జరగాలి. సో ఇన్హేల్ ఎక్సేల్ బాగా జరగాలి. సో నార్మల్ గా కూర్చున్నారు అనుకోండి, ఇంట్రెస్టింగ్ కండిషన్ మంచిగా నార్మల్ గా కూర్చున్నారు అనుకోండి, ఒక 500 ml దాకా ఆ ఆక్సిజన్ ఇన్హేల్ చేస్తారు. ఒక 500 to 600 ml అట్లా ఇలా ఎగ్జేల్ చేస్తారు. అదే ఏదైనా వర్క్ చేస్తున్నాం అనుకోండి, అది కాస్త పెరిగి దానికి 10-20 రేట్లు పెరుగుతుంది అట్లా. దెన్ అథ్లెట్స్ ఉంటారు కదా, అథ్లెట్స్ వాళ్ళ అథ్లెటిక్ లో చాలా ఎక్కువ హార్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళది ఇంకా ఎక్కువ పెరుగుతుంది, కనీసం ఒక 30 times అట్లా. అది. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఎక్కువ ఇన్హేల్ ఎక్సెల్ ఎక్కువ అయింది అనుకోండి, ఇట్లా ఎక్కువ తీసుకోవడం, దానివల్ల ఏమైంది, ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఎంటర్స్ ఇన్ అవర్ లంగ్స్. ఆ ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎయిర్ వచ్చిందంటే దానిలో ఎక్కువ ఆక్సిజన్. సో ఆ ఎక్కువ ఆక్సిజన్ అనేది మనకి ఇక్కడ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, అల్వేలు. సో ఇక్కడ ఎక్కువ అవుతుందంటే ఇది మళ్ళీ మనకు బ్లడ్ సర్క్యులేషన్ లో కూడా ఫాస్ట్ స్పీడ్ అప్ చేస్తుంది. సో ఎక్కువ ఎక్కువ వస్తుందంటే స్పీడ్ గా ఎక్కువ ఎక్కువ తీసుకెళ్తుంది అట్లా. మళ్ళీ ఎక్కువ స్పీడ్ గా వచ్చేసి ఎక్కువ ఎక్కువ ఇక్కడ డంప్ చేసేస్తాయి, ఎందుకంటే అక్కడ హార్డ్ వర్క్ చేస్తున్నాం కదా. సో హార్డ్ వర్క్ చేస్తుంటే ఏమవుతుంది, ఎక్కువ ఆక్సిజన్ యూజ్ అవుతుంది, అక్కడ తీసుకుంటూనే ఉంది బ్లడ్ నుంచి ఆక్సిజన్, అండ్ అందులో తయారైన కార్బన్ డైఆక్సైడ్ పంపుతూనే ఉన్నది ఫాస్ట్ ఫాస్ట్. సో అది కూడా వస్తుంది. సో ఈ విధంగా మన ఎక్సర్సైజ్ అనేది కీప్ టు హెల్ప్ టు కీప్ అవర్ హార్ట్ హెల్త్. ఇప్పుడు ఎక్సర్సైజ్ తర్వాత మన ఫిజికల్ వర్క్ ఆర్ హార్డ్ వర్క్ ఏదైనా వెయిట్ ట్రైనింగ్స్ కావచ్చు, జిమ్ కావచ్చు, ఇవి అన్నమాట, డాన్స్ అయినా సరే వీటిలో. ఇక తర్వాత ఇవి చేయని వాళ్ళకు నెక్స్ట్ టెక్నిక్ ఏంటంటే యోగా. సో యోగా చేయాలి. సో యోగాలో కూడా మనం ఆసనాలు చేస్తుంటాం, సో స్ట్రెచ్ చేస్తుంటాం. సో దాని వల్ల ఏమవుతుంది, స్ట్రెచ్చింగ్ చేస్తుంటే ఏమవుతుంది, అక్కడున్న టిష్యూ లెవెల్లో, సెల్యులర్ లెవెల్లో రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. సో ఎప్పుడైనా బట్టలు ఇట్లా సోక్ చేసింది నాని ఉన్నవి, లేకపోతే దాని వాటర్ ఇట్లా పిండుతాం కదా, పిండితే ఎట్లా వస్తాయి వాటర్, ఆ విధంగా మజిల్స్ అనేది దాని నుంచి మనకు లాక్టిక్ యాసిడ్, లేకపోతే కార్బన్, ఈ CO2 అనేది వచ్చేస్తుంటాయి. సో అది యూజ్ అవుతుంది. సో ఎంత మనకు దాన్ని యూజ్ చేస్తామో, ఎంత మూమెంట్ ఉంటుందో అంత యూజ్ అవుతుంది. సో ఇది బెస్ట్ టెక్నిక్ ఇస్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ బ్రీతింగ్ టెక్నిక్. సో యోగాలో మనకు బ్రీతింగ్ టెక్నిక్ నేర్పుతారు కదా. సో ఆంజనేయులు సార్ దాని గురించి ఇంకా మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇన్హేల్ ఎక్సేల్ ఉన్నప్పుడు ఎలా దాని రెస్పాన్స్ వస్తాయి, ఏ విధంగా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎయిర్ తీసుకుంటాం, ఇవి అన్ని ఐడియా వస్తాయి. సో ఇక్కడ వరకు అనమాట ఈరోజు. ఇంకా మనము సపరేట్ సిస్టమ్ తీసుకున్నప్పుడు ఆ సిస్టమ్ కి, ఆ అవయవాలకి, లైక్ ఈ రోజు రెస్పిరేషన్ అనుకున్నాం. సో ఈ రోజు ఏమొచ్చినాయి, లంగ్స్ వచ్చినాయి. సో లంగ్స్ కి రెస్పిరేషన్ కి సంబంధించిన జబ్బు, ముక్కుకి జబ్బు వస్తుంది, గొంతుకి ఏది వస్తుంది, లంగ్స్ కి ఏది వస్తుంది, ఆస్తమా ఎలా వస్తుంది, ఎక్కడ అటాక్ అవుతుంది, ఇలా ఇంకా ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఆ అస్తమానే కాదు, చిన్న చిన్న మామూలు కూడా స్నిజ్జింగ్ అనుకోండి, హికప్స్ అనుకోండి, అంటే ఎక్కిళ్ళు వస్తాయి కదా మధ్యలో, అది. సో ఇవి కూడా రెస్పిరేటరీ సంబంధించి ఇలాంటి. ఇంకా ఆవలింపులు వస్తాయి, అని ఆవలింపు తీస్తారు. సో దానిలో కూడా మనకి ఏమవుతుంది, రెస్పిరేటరీ సంబంధించి. సో ఇవి అన్నమాట. సో నాకు తెలిసి యోగా చేసే వాళ్ళు ఎప్పుడు అవలింత నాకు తెలుసు. వాళ్ళు ఎంత యాక్టివ్ ఉంటారంటే వాళ్ళ సర్క్యులేషన్ మొత్తం ఆ ఆక్సిజన్ అంతా సప్లై అవుతూనే ఉంటది బాడీలో. సో ఇప్పుడే తోట నుంచి తీసుకొచ్చిన ఫ్లవర్ లాగా కనబడుతుంది యోగా చేసే వాళ్ళు, ఎంత పని చేసినా, ఎన్ని హార్డ్ వర్క్ చేసినా. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు ఏ పని చేయరు, కూర్చొనే ఉంటారు, కూర్చొనే ఉండి ఆవలి తీస్తారు ఇక. సో దాని మీనింగ్ ఏంటంటే సర్క్యులేషన్ అనేది ప్రాపర్ గా ఇట్లా అవుతూ ఉండాలి, దానికి వర్క్ ఉండాలి. ఎంత వర్క్ ఉంటే, ఎంత మూమెంట్ ఉంటే అంత సర్క్యులేషన్ అలా. సో ఇక్కడ వరకు అన్నమాట ఇది ఈరోజు ఇన్స్టాగ్రామ్ ప్రొడక్షన్ రెస్పిరేటరీ సిస్టమ్.